హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇదిగోండి, నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిరోజు. నేను ఇంతకు ముందు ఉన్న ఇల్లు అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాము ఈవినింగ్ అయితే అని చెప్పాను కదా. ఇదిగోండి ఆ అక్కేనండి, ఇల్లుగా లక్క అన్నమాట. సో ఆ రోజు అంటే ఏ రోజో కాదు, ఇది సాటర్డే ఈవినింగ్ అండి. సరే ఇలా ఇక్కడ కూర్చొని ఉంటే నైటీల అబ్బాయి వచ్చాడనమాట. నైటీల అబ్బాయిని పిలవమన్నది అక్క. నైటీలు తీసుకుంటాం సుమతి, పిలువు అన్నది. ఇదిగోండి ఈ అబ్బాయి బాగా సుపరిచితుడండి. చాలా సంవత్సరాల నుంచి అమ్ముతూ ఉంటాడు అన్నమాట. చాలా నెమ్మదస్తుడండి, చాలా నిదానంగా మాట్లాడుతుంటాడు, చాలా ఓపిక అన్నమాట. అంటే ఎవరైనా ఇప్పించి తీసుకోలేదే కోప్పడడం అలా చేస్తుంటారు కదా, అలా ఏమి ఉండడన్నమాట. సరే నేను అప్పుడు వీడియో తీయాలనుకోవాలా, అంటే ఆ అబ్బాయి నైటీలన్నీ ఇప్పి బయటేసినప్పుడు తీసుండాల్సింది, కలర్ఫుల్గా కనిపించేది ఇంకాస్త. ఎందుకంటే నైటీలు చాలానే బయటేసాడు, కలర్ఫుల్గా ఉన్నాయి. సరే అప్పుడు తీయాలనుకోవాలా. సరే ఒక పక్క అబ్బాయి, ఇంకొక పక్క ఇదిగో ఈ పానీపూరి అబ్బాయి వచ్చాడనమాట. సరేలే కలర్ఫుల్గా ఉంది వీధంతా కూడా, పిల్లల్లో కోలాహలంగా ఇట్లా ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఈ సందు. సరే ఒక బిట్ వీడియో తీద్దాము, మామూలుగా తీస్తూ ఉంటాను కదా అలాగే తీద్దామని చెప్పి ఇక వీడియో ఆన్ చేశాను. అలా ఈవినింగ్ టైంలో ఇలా సందడిగా ఉంటుందండి. మా ఏరియా మొత్తము అందరు బయట కూర్చొని మాట్లాడుకోవడం, ఆడుకోవడం, అలా సందడిగా ఉంటుందన్నమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి ఇప్పుడు నైటు 10:30 అండి టైము. సౌండ్ వస్తూ ఉంది, డ్రమ్ముల సౌండ్. పైగా ఒక పక్క వర్షం పడుతూ ఉంది. ఏంటా అని పైకి చూశాను. ఇదిగోండి ఇక్కడైతే నడి రోడ్లో ఇలా డ్రమ్స్ కొట్టుకుంటూ ఉన్నారు. అలా డ్రమ్స్ కొట్టుకుంటూ ఏదో కొద్దిగా అరుచుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. పైగా వర్షం కూడా పడుతుంది. నేను వెళ్ళే లోపల కొంచెం స్లో చేశారు. టైము 10:20 అండి ఇప్పుడు నైట్. పైగా వర్షం కూడా పడుతూ ఉందన్నమాట. ఇదిగో నడి రోడ్లో ఏదో డ్రమ్ములు కొట్టుకుంటున్నారు. వర్షం పడుతూ ఉండింది, నేను దిగేసాను అన్నమాట. నేను దిగేసిన తర్వాత చాలాసేపే వాయించుకుంటూ ఉన్నారు. నిద్రకు కూడా డిస్టర్బెన్స్ అందరికీ, పైగా వర్షం పడుతూ ఉంది కదా. సో అలా అయితే చాలాసేపు వాయించుకుంటూ ఉన్నారండి ఆ 10:30 రాత్రి అప్పుడు. ఇక ఇదేమో సండే మార్నింగు, అంటే నిన్ననే అన్నమాట. అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, నేను ఎప్పుడు ముందుగా షూట్ చేసి పెట్టుకొని తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. సో ఇదైతే ఫ్రెష్ వీడియో, నిన్నటి వీడియోనే. రాత్రంతా వర్షం పడుతూనే ఉండిందండి. మరీ పెద్ద వాన కాదు కానీ లైట్గా పడుతూనే ఉందన్నమాట. ఇక నేనైతే లేవగానే మొహం కడిగేసుకొని ఇదిగోండి టీ పెట్టుకుంటున్నానండి. అంటే మాది వంట రూమ్ బయట ఉంటుంది కదా, అలాగే ఫ్రిడ్జ్ ఏమో ఈ ఇంట్లో ఉంటుందన్నమాట. సో పాలైతే తీసుకువెళ్ళి టీ పెట్టుకుంటున్నా. వెదర్ అయితే చాలా బాగుందండి, భలే ఉందండి. నాకు పర్సనల్గా ఇలా ఉంటే ఇష్టం అన్నమాట వెదరు. చాలామందికి ఇలా ఉంటే నచ్చదు. అంటే ఇల్లంతా పచ్చిగా ఉంటుంది, అంటే వస్తే పెద్ద వర్షం రావాలి ఆగిపోవాలి. ఇలా ఉండింది అనుకోండి, చినుకులు పడుతూ ఇల్లంతా పచ్చిగా ఉంటుంది బయటికి ఇంట్లోకి తిరిగేటప్పుడు. అలా చాలామందికి నచ్చదన్నమాట. మరి పిల్లలు మనుషులు ఎక్కువ ఉంటే అలా బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటే అలా పచ్చిగా ఉంటుంది కదా. సో అలా చాలామందికి నచ్చదు. ఇల్లంతా కంపరంగా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది కాబట్టి. పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు హెల్త్ కూడా మారుతూ ఉంటుంది కదా. సో అలా చాలామందికి నచ్చదన్నమాట. నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఇంట్లో పచ్చిగా పక్కన పెట్టేస్తే ఇలాంటి వాతావరణం నాకు నచ్చుతుందన్నమాట. అమ్మయ్య ప్రశాంతంగా ఉందిరా, మంచిగా అనిపిస్తుందిరా, చల్లగా ఎండ లేకుండా అలా బాగుంది అని నాకు భలే ఇష్టమండి. చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట నేను ఇలాంటి వెదర్ని. ఇక టీ పెట్టుకొని వచ్చేసి మంచిగా కూర్చొని తాగుతున్నాను. మామూలుగా టీ రోజు తాగే టీనే, కాకపోతే రోజు తాగేదానికన్నా ఇలాంటి వెదర్లో తాగితే ఇంకాస్త మజాగా ఉంటుంది కదా, ఇంకాస్త భలే అనిపిస్తుంది అన్నమాట. సో అలా అయితే వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ టీ తాగేస్తున్నా. ఈరోజు సండే అండి. ఈరోజు సండే కాబట్టి మా ఇంటి ఎదురుగానే చేపలు అమ్ముతుంది. సో ఆ చేపల దగ్గరికి వెళ్దాం. ముందు చేపను తీసుకొని వద్దాం పదండి. అంటే ఇదిగోండి గేటు ముందే అన్నమాట. ఇంటి ఎదురుగా అమ్మాయే సండే అప్పుడు మాత్రమే అమ్ముతుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా బుధవారం అప్పుడు కూడా అమ్ముతుంది. అది ఎవరైనా కావాలంటేనే. సండే అప్పుడు మాత్రం ఇలా అమ్ముతూ ఉంటుంది అన్నమాట. మీరు తీసుకున్నారా? బాగుంటుంది.
ముళ్ళులు కూడా తక్కువ ఉంటాయి ఆంటీ, అంటే పెద్దోటిల్లో ముళ్ళులు. ఇక్కడ ఇదిగోండి కొన్ని అయితే ఈ ట్రబ్బులో ఉన్నాయి, కొన్ని అయితే బయట పెట్టుంది. ఇదిగో నేనైతే ఈ చేప అందులో పెద్దదిగా ఉంది కదా ఆ చేప తీసుకున్నానండి, బొచ్చి చేప. ఇంకొక బొచ్చి చేప ఇదిగో కోస్తూ ఉంది ఆ అమ్మాయి, అది వేరే ఆంటీ తీసుకున్నదన్నమాట నేను వెళ్ళక ముందే. సో నేనైతే ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ చేప తీసుకుంటున్నా. అదిగోండి అదే అన్నమాట, కొంచెం పెద్దదిగా ఉంది కదా వాటిల్లో ఉండే పెద్ద చేప అన్నమాట, అదే బొచ్చి చేప నేను కూడా తీసుకున్నది. మా సైడ్ అంటే బొచ్చి చేప అంటామండి, మరి వేరే వేరే దిక్కులు ఏమంటారో ఏమో కానీ మా సైడ్ మాత్రం దాన్ని బొచ్చి చేప అంటాము. ఇదిగోండి తీసుకొచ్చేసానండి, కట్ చేపించుకొచ్చేసాను. 1.5 కేజీ అండి ఇది 1.5 కేజీ అన్నమాట బొచ్చి చేప. మా సైడు బొచ్చి అంటారండి, కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, కొంచెం దాన్ని బొచ్చ అంటారు, బొచ్చి చేప అన్నమాట. టేస్ట్ బాగుంటుందండి ఇది, ఫ్రైకి కానీ దేనికైనా. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసేయాలన్నమాట, కడిగేస్తాను, క్లీన్ చేసేస్తాను అన్నమాట మంచిగా. సో ఇప్పుడు కొన్ని ఫ్రైకి, కొన్ని ఏమో పులుసుకి. ఫ్రైకి అయితే కలిపి పెట్టేసుకుంటున్నా. ఫ్రైయే లేట్ అండి, పులుసు జస్ట్ 15 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది, క్విక్గా ఈజీగా అయిపోద్ది. ఫ్రై ఏదంటే కొంచెం మనం ఆయిల్లో వేయకుండా డీప్ ఫ్రై చేయం కదా, అందుకే కొంచెం లేటు, స్లోగా అవ్వాలి. సో ఫ్రైకి అయితే కలిపేసా. పులుసుకి తక్కువే, ఇదిగోండి తోక తలకాయి ఒక ముక్క. పులుసుకు కూడా నేను అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి. చింతపండు పులుసు తీసి పెట్టుకొని దాంట్లోనే కారము, పసుపు, ధనియా పౌడరు, ఉల్లిపాయ, టమోటా అన్నీ దాంట్లో వేసి పిసికేస్తానన్నమాట. కొంచెం చిక్కగా కలుపుకుంటా పులుసు. అప్పుడే చేప కూడా, అంటే చేప ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఉడికేదానికి. ఎక్కువ ఉడికించామనుకోండి పులుసు నీళ్ళుగా చేసుకొని చేప విరిగిపోద్ది అన్నమాట. పులుసు చిక్కగా చేసుకుంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోద్దండి. అలా అయితే అన్నీ కలిపి పెట్టేసుకున్నా. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను. మళ్ళీ లాస్ట్లో మెంతులు పౌడర్ కూడా వేసుకుంటానండి. అదే మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాం అన్నమాట. అది కొంచెం లాస్ట్లో వేసుకుంటాం అన్నమాట. దాంతోపాటు వెల్లుల్లి కూడా వేస్తాము. అసలు మా నెల్లూరు జిల్లా చేపల పులుసు అంటేనే ఇదేనండి స్పెషల్. ఏంటంటే చేపలు పులుసు తెల్లిన తర్వాత వేస్తాము, చేపలు, మామిడికాయ, అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ కూడా వేస్తాం కదా. సో ఇదేనన్నమాట మా నెల్లూరు జిల్లాకు ఉన్న చేపల పులుసు స్పెషాలిటీ. అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా కాదు మాది, ఇప్పుడు తిరుపతి జిల్లా చేశారనుకోండి, కానీ మాకు నెల్లూరు జిల్లానే అలవాటు అన్నమాట. మొన్నటి వరకు నెల్లూరు జిల్లానే ఉండింది కాబట్టి తిరుపతి జిల్లా అనడం ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. అసలు తిరుపతి జిల్లా అని చెప్పుకోవడానికి కూడా మాకు ఏదోలా ఉంది, ఎందుకంటే మాకు నెల్లూరు దగ్గరండి, మాకు 45 మినిట్స్ 50 మినిట్స్ జర్నీ. అదే తిరుపతి అనుకోండి 2.5 అవర్, మ్యాక్సిమం 3 అవర్స్ అలా పడుతుందండి ట్రాఫిక్ ఉంటే. సో అందుకే మాకు నెల్లూరు జిల్లా అనడమే ఇష్టము, నెల్లూరు అంటేనే కూడా ఇష్టం అన్నమాట. సో అచ్చమైన నెల్లూరు చేపల పులుసు అంటేనే ఈ రకంగా చేస్తారండి. మొన్న ఒక వీడియోలో శాంతి స్వరూప్ కూడా చెప్పాడన్నమాట. జబర్దస్త్ శాంతి స్వరూప్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయిది కూడా బెటర్గుంటా, మరి అబ్బాయో అన్నా కానీ. సో ఆయన కూడా నెల్లూరు చేపల పులుసు అంటేనే ఇదండి, పులుసు తెల్లిన తర్వాత వేస్తాము అన్నాడు. నిజమండి, అది ఖచ్చితం అన్నమాట. మేమైతే పులుసు తెల్లిన తర్వాత వేస్తాము చేపలు. అలా అని అందరు ఎలానే చేస్తారని లేదు, అంటే ప్రాసెస్ అంతా ఇదే, కాకపోతే ఉల్లిపాయలు, టమోటాలు ముందు పోపేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదా, అలా కూడా చేస్తారు. మిగతా అంతా ప్రాసెస్ ఇంతేనండి. నేనైతే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసుకుంటానన్నమాట. ఇక్కడ చూసారా చేపల ఫ్రై అయితే ఫ్రై కూడా వచ్చేసింది కదా, అది ముందుగానే పెట్టేశానండి, లేట్ అవుతుందని ముందుగానే చేపల ఫ్రై పెట్టేశాను అన్నమాట. చూసారా పులుసు అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం. అలాగే ఈ పులుసు చిక్కగా ఉంది కదా, మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నామండి. అచ్చమైన నెల్లూరు స్టైల్ అంటే ఇదేనండి, అంటే పులుసు తెల్లిన తర్వాతనే చేప ముక్కలు వేస్తారన్నమాట. చేప ముక్కలు, మామిడికాయలు అవన్నీ. అంటే చాలామంది చేపలలో మసాలా అంతా కలిపి పెట్టేసుకుంటారు కదా, ఉప్పు కారాలు అదంతా. మేమైతే ఇలా చేయము, ఎప్పుడు కూడా పులుసు తెల్లాక ఇలా చేప ముక్కలు వేస్తామన్నమాట.
చేపలు కానీ మామిడికాయలు కానీ అలా. సో కొద్దిసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పౌడరు వెల్లుల్లి వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసానండి. మళ్ళీ లాస్ట్లో కూడా వేద్దామండి, మంచిగా ఉడికిద్దాం. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు. పచ్చిమిర్చి వేసుకున్నాం, చాలా ఇష్టం నాకు పచ్చిమిర్చి, నేనే నవ్వలేస్తాను. ఇంతకుముందు అయితే నేను పచ్చిమిర్చి ఏమీ వేసేదాన్ని కాదండి, చేపల పులుసులో కానీ అలాగే చికెన్ ఫ్రైలో లాస్ట్లో వేస్తూ ఉంటాను కదా, అప్పుడు వేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు వేసుకుంటున్నా, మంచిగా నమిలేదానికి ఇష్టపడుతున్నాను అన్నమాట బాగా. సో అందుకే పచ్చిమిర్చి కూడా వేసాను. వావ్, చాలా బాగుందండి. ఇంకా పౌడర్ కూడా వేయలే, ఇంకా వెల్లుల్లి కూడా వేయలేదు. సో వేయకముందే ఎమ్మీగా ఉంది. ఇదిగోండి జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేస్తున్నాను. అంటే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే తిరగపోసుకునేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేసాను అన్నమాట. సో ఇది దీంట్లో మెంతులు కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ చేదు వచ్చేస్తుంది. వెల్లుల్లి అండి, వెల్లుల్లి పడాలి అప్పుడే ఎమ్మీ స్మెల్. ఇదిగోండి కరివేపాకు కూడా మళ్ళీ వేద్దాం. వావ్, కొత్తిమీర కూడా. చూసారా, జస్ట్ అంతేనండి, కొద్దిసేపు ఉడికిద్దాం. వేడి వేడి చేపల పులుసు రెయినీ డేలో. వర్షం పడుతూ ఉంది కదా, పడుతూనే ఉందండి, చినుకులు చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. సో చల్లటి వాతావరణంలో వేడి వేడి చేపల పులుసు, చేపల ఫ్రై. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. చూసారా, నేను మామూలుగా కొంతమంది నూనె బాగా ఎక్కువ ఎర్రగా తేలేటట్టు వేస్తూ ఉంటారు కదా చేపల కూరలలో. నేనేమి మరీ అంత ఓవర్గా కూడా తేలేటట్టు వేయనన్నమాట, మీడియంగా వేస్తూ ఉంటాను. సో ఇకపోతే ఇక్కడ ఇవి ఏంటి అనుకుంటున్నారా, ఇవి రేగి గింజలండి. మా అలక్సు మా తోటలో నుంచి ఏరుకొని వచ్చాడు అనమాట రేగి గింజలు. ఇవి ఎండబెట్టి పొడి చేసి ఇమ్మన్నాడు. వచ్చినప్పటి నుంచి ఇవి తెచ్చి 2-3 రోజులు అయింది, కానీ ఎండ అయితే రాలా. ఇలా చాట్లో పోసి ఎలా పోసి పెట్టాను. తెచ్చిన రోజైతే కొంచెం ఎండ వచ్చింది, కానీ చినుకులు పడుతూ ఉంటాయేమోనని కొంచెం లోపలే ఆరబెట్టాను అన్నమాట. ఇవి బాగా ఎండిన తర్వాత పొడి చేసి ఇవ్వాలి. అంటే ఇవి షుగర్ని తగ్గిస్తాయంటండి, షుగర్ని కంట్రోల్ చేస్తాయంట. ఇవి ఈ పొడి వాటర్లో కలుపుకొని తినమన్నారు. మరి అంతేలే, కొంచెం ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగేసేయమని చెప్పుంటారు మన పెద్దవాళ్ళు, ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, షుగర్ని కంట్రోల్ చేస్తాయంట. సో అందుకే ఇవైతే తెచ్చుకున్నాడు. అలా అయితే రేగిపండు తినేదానికి అలాగే మందుగా కూడా వాడుకోవచ్చు కదా, ఆయుర్వేదిక్ మందుగా కూడా మంచిదేనండి. బాయ్. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిందండి సుప్రజ, చర్చికి వెళ్తూ బయటికి వెనకాల పిన్ను సరిగా లేదని పెట్టించుకోవడానికి వచ్చిందన్నమాట. వాళ్ళ తమ్ముడు బయట ఉన్నాడు, త్వరగా టైం అయిపోయింది వెళ్ళాలని త్వరగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనండి, నేను చెప్పాను కదా మేమున్నాం ఇంతకు ముందు అని, ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా, అక్కడేనన్నమాట. ఇక్కడైతే నేను అన్నం పెట్టేసుకున్నానండి. ఇదిగోండి తలకాయ బొచ్చి అయితే నేనే తింటానండి, మా ఇంట్లో ఎవరు తినరు, నేను తలకాయ స్పెషలిస్ట్ అన్నమాట. ఈ మామిడి దెబ్బ వేసుకుందాం అనుకున్నా, అయినా అది కొంచెం పెద్దదిగా ఉంది కదా, మామిడికాయలు అంటే మా అబ్బాయికి కూడా ఇష్టమే, అందుకే అది ఉంచేసే. వాడికి ఆల్రెడీ ముట్టి కూడా ఉంది దాని లోపల, కానీ ఏమో అది తింటాడేమో అని చెప్పేసి అదైతే ఉంచేసుకొని చిన్న మామిడి దెబ్బ అయితే వేసుకున్నా. ఇంకా ఉన్నాయండి 2-3 దెబ్బలు, సో అది వేసుకున్నా. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వాళ్ళు ఎవరు తినరండి, అది పైన అలా ఉంటే అవంతా ఏరి నేనే వేసుకుంటుంటా. అలాగే ఇది ఇంకొక తలకాయకి పక్కన.
ఇదిగోండి ఫ్రై కూడా పెట్టుకుందాం. వేరే ప్లేట్లో పెట్టుకుంటానండి, కలుపుకోవడానికి ప్లేటు వాటంగా ఉండదు, అందుకోసం. పొట్ట ముక్కలు ఎత్తుక్కుంటున్నా. ఓకే, ఆనియన్స్ అండి, పిచ్చి పిచ్చిగా నమలేస్తాను ఆనియన్స్ అయితే. సో ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం. మనం తలకాయ స్పెషలిస్ట్ అండి, తలకాయ తినే దాంట్లో. ఎవరు తినరు మా ఇంట్లో, నేనే తినేది తల. ఇక్కడ టీవీ చూస్తూ అయితే అన్నం తినేస్తున్నా. అలాగే వెనకాల చర్చిలో కూడా సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయండి. వింటున్నారు కదా, సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే మా ఇంటి వెనకాలే అన్నమాట చర్చి. ఇక పాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. చేప తలకాయనైతే కంప్లీట్ చేసానండి. ఇదిగోండి చేప ముక్క, పొట్ట ముక్క ఒకటి మిగిలింది, దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తున్నా. కట్ చేస్తే ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇప్పుడు 5:40 అలా అవుతుందన్నమాట. ఇక 5 గంటలకి నేను ఇంటి దగ్గరే, మా ఇంటి దగ్గరే టీ తాగేసి ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఇక పైకి ఎక్కేసాను డాబా మీదకి. చూసారా, అది కాక వెదర్ ఇలా ఉంటే భలే ఉందండి వ్యూ. పైనుంచి ఇలా వ్యూ అంతా చూస్తుంటే ప్లెజెంట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్టు ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఇలాగే ఉండాలి అనుకుంటుంటాను ఎప్పుడు కూడా. ట్రైన్ వెళ్తూ ఉంది చూడండి, ట్రైన్ చూసారా, అది రోడ్డు. భలే ఉందండి, ఫ్రెష్గా ఉంది వర్షం పడే లోపల. మామూలుగా అయితే ఈ టైంలో ఎండ బాగా ఉంటుంది. సన్సెట్ అయ్యే టైం అన్నమాట. సన్సెట్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఏమి అడ్డం ఏమి ఉండదు కాబట్టి, పైనుంచి కాబట్టి చాలా క్లియర్గా సన్సెట్ కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ట్రైన్. ఇది కొత్త బిల్డింగ్ అండి, ఇది ఈ మధ్య కట్టిన కొత్త బిల్డింగ్ అండి ఇది. అలా కొద్దిసేపు అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేసి వచ్చేసానండి. 6:30కి అలా వచ్చేసాను అన్నమాట. ఇక నైట్కి కూడా అన్నమేనండి. ఇదిగోండి కూరలు అయితే చేపల కూర, ఫ్రై అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వేసుకున్న చేపల కర్రీ అయితే మా అలెక్స్కి వేరే వాళ్ళు ఇచ్చారు షాప్ దగ్గర. దానిలో మా కర్రీ కూడా కలిపి, అంటే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మా కర్రీలో ఎక్కువ ఉన్నాయి.
మామిడికాయ అవంతా కొంచెం వేసి మా కర్రీ కూడా కలిపి అది వేసుకొని తింటున్నాను అన్నమాట. బోండాలు కూడా 2 ఉన్నాయి. ఒకటి మా అబ్బాయికి ఉండిచ్చా తింటాడని, ఒకటేమో నేను తింటున్నా. కానీ వాడైతే తినలేదండి. పైన కొద్దిగా తినేసి పడేసాడు అనమాట, వద్దన్నాడు. అంటే పైన కొద్దిగా లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ వరకే తిన్నాడండి. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, అప్పుడు మా అత్తమ్మ టిఫిన్ అంగడి పెట్టేది, అలా బోండాలు అవి చేసినప్పుడు మా జాన్సన్ వాళ్ళకి ఇచ్చేది కదా. సో వాడికి ఇచ్చినప్పుడు వాడైతే పైన అలా తినేసి ఆ లోపల గూజుగా ఉంటుంది అనమాట, తెల్లది. దాన్ని అయితే కంపల్లో ఇసురు కొట్టేసేవాళ్ళండి. మా అత్తమ్మ చూస్తుందని అలా ఇసురు కొట్టేసేవాళ్ళు అన్నమాట, పైన తినేసి. అది గుర్తొచ్చిందన్నమాట. సో అలానే ఈరోజు నా కొడుకు జస్ట్ కొద్దిగా చుంచుకొని అలా లోపల అదంతా గూజుగా ఉంటే వద్దన్నాడు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.